హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి నూడిల్స్ అండి. కప్పు గోధుమ పిండితో అయితే ఇలా టేస్టీగా అండ్ హెల్తీగా ఇంట్లోనే నూడిల్స్ చేసేసుకోవచ్చు. మనం బయట నూడిల్స్ పిల్లలకి పెట్టాలంటే చాలా భయపడుతుంటాం కదా. ఇలా ఇంట్లోనే నూడిల్స్ చేసేయండి, పిల్లలకి నచ్చేస్తుంది అండ్ హెల్తీ కూడా. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోండి. ఇలా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారాన్ని వేసేసుకోండి. అలాగే చిటికెడంతా పసుపును కూడా వేసేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పిండినంతా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండిలాగా అయితే కలిపేసుకోవాలండి. నార్మల్ వాటర్ని వేసేసుకోండి, హాట్ వాటర్ ఏం అవసరం లేదండి. మనం నార్మల్ వాటర్ వేసేసి చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి మురుకుల పావులు ఉంటాయి కదా, దానికి ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఇలా హోల్స్ అయితే తీసేసుకొని మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే అప్లై చేయడం వల్ల మనకి ఈజీగా వచ్చేస్తుందండి నూడిల్స్ అనేది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని 1 లీటర్ వరకు వాటర్ని వేసేసుకోవాలండి. మనం వాటర్ వేసేసుకున్న తర్వాత వెంటనే నూడిల్స్ వేయకుండా కాసేపు వాటర్ని మరిగించుకోండి. ఒక 5 మినిట్స్ వాటర్ మరిగిన తర్వాత ఇలా నూడిల్స్ని అయితే మనం వేసేసుకోవాలి. ఇలా మనం మురుకుల పావుతో అయితే మీకు ఏ సైజులో సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసేసుకోండి. నేను ఇలా కొంచెం లావుగా ఉన్న పావులతో అయితే చేసేసుకుంటున్నాను. ఇలా నూడిల్స్ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి మంచిగా. ఇప్పుడు వీటిని కూల్ వాటర్లో వేసి ఆరబెట్టేసుకోండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టమాటో ముక్కల్ని కూడా కట్ చేసి వేసేసుకోండి. ఒక క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మీకు క్యాప్సికమ్, క్యాబేజీ ఏవి ఉంటే అవి వేసేసుకోండి. నా దగ్గర ఇవే ఉన్నాయని వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇవి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. మనకి క్యారెట్ అనేది కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసేసుకొని 1/2 టీ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు మ్యాగీ మసాలా లేదంటే చాట్ మసాలా ఏదైనా వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసేసుకోవాలండి. మనం హాట్ వాటర్లో నుంచి నూడిల్స్ని కోల్డ్ వాటర్లో వేసేసి తర్వాత వాటర్ అనేది ఏమీ లేకుండా కాసేపు నూడిల్స్ని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. అప్పుడే మనకి పొడి పొడిగా ఉంటాయి నూడిల్స్ అనేది, ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇలా నూడిల్స్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకోండి. మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నూడిల్స్కి. ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీరని వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి, పిల్లలకైతే నచ్చేస్తాయి. ఇంకా మీకు బయట కొనాల్సిన అవసరమే ఉండదండి. ఇలా నూడిల్స్ చేసేస్తే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.